ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు సోమవారం లేదా బుధవారం, బుధుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శ్రావణ మాసంలో గోమాత ఆరాధన ఫలితాల గురించి శుభశ్రావణంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ తదియ, రాత్రి 7:54 వరకు. నక్షత్రం పుబ్బ, రాత్రి 7:38 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం కుజ సంచారం వృషభ క్షేత్రంలో, రవి సంచారం కర్కాటక క్షేత్రంలో, చంద్ర శుక్ర బుధుల సంచారం సింహక్షేత్రంలో. ఇక్కడ రవిచంద్రుల పరివర్తన ఉంది. ఇది ఈరోజు పుట్టేటువంటి వారికి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందటానికి ఉపకరిస్తుంది. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, శని సంచారం వక్రస్థితి కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు కూడా సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించి అంతిమ విజయాలు కూడా సాధించగలుగుతారు. పట్టుదల పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా అనుకూలత సాధించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు, వ్యాపార రంగం వారికి ఆకస్మికంగా కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణలు, వ్యాపార ఒప్పందాలు వంటివి కూడా లాభిస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యపై అవగాహనతో కూడినటువంటి విజయాలు, విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలు వంటివి కలిసి వస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. నూతన కార్యక్రమాల్లో విఘ్నాన్ని చవిచూస్తారు. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. అయినప్పటికీ ఆర్థిక విషయాల్లో ఆలోచన కూడా సమాంతరంగా ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు కలిగి ఉంటారు. ఆరోగ్య ప్రతికూలత ఉంటుంది. మంచి నిర్ణయాలు విద్యార్థులు క్రమక్రమంగా తీసుకోగలుగుతారు. క్రమశిక్షణ న్యాయవాద వృత్తి వారికి తప్పనిసరి. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి లోపాలు సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కొనసాగించగలుగుతారు. సినీ రంగం వారికి విజయాలు, ఆర్థిక ఒత్తిళ్లు సమాంతరంగా కొనసాగుతాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం కొనసాగించలేకపోతారు. గందరగోళ పరిస్థితులు ఉంటాయి. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా కూడా కొనసాగుతాయి. మంచి అవకాశాలు విద్యార్థులు సద్వినియోగపరచుకోలేకపోతారు. ఆవేశపూరిత నిర్ణయాల ద్వారా తీసుకున్నటువంటి నిర్ణయాలు సమస్యలుగా మారతాయి. క్రమశిక్షణ మహిళలకు తగ్గుతుంది. ఆలోచన సంపత్తి తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అనిశ్చితి కొనసాగుతుంది. వ్యాపార రంగం వారు నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. వైద్య వృత్తి వారికి సామాన్యం. న్యాయవాద వృత్తి వారికి ప్రతికూల పరిస్థితులు వృత్తిలో కొనసాగుతాయి. ప్రత్యర్థులు బలపడతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని, అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి హేరంబ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో సమస్యలు కొనసాగుతాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు, భూ సంబంధిత వ్యవహారాల్లో కొనసాగించగలుగుతారు.
విజ్ఞత పెరుగుతుంది, పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది, ఆందోళనకర పరిస్థితులు నియంత్రించేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వరకు కొనసాగించగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన మహిళలకు లాభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారు కొనసాగించగలుగుతారు. వైద్య వృత్తి వారికి ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. క్రమశిక్షణతో వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. అనుచిత పరిస్థితులు సినీ రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక వృద్ధి ఆర్థికంగా తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో వేగం పెంపొందింపచేసుకోలేకపోతారు. స్థితప్రజ్ఞతతో కూడినటువంటి కార్యాచరణ ఉపకరిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు మాత్రం కొనసాగించగలుగుతారు. ప్రాధాన్యత పెరుగుతుంది. అనుచిత పరిస్థితులు వ్యాపార రంగం వారు క్రమక్రమంగా నియంత్రించగలుగుతారు. గందరగోళ పరిస్థితులు రాజకీయ రంగం వారికి కొనసాగుతాయి. మంచి అవకాశాలు విద్యార్థులు సద్వినియోగపరుచుకున్నప్పటికీ సంతృప్తి లోపిస్తుంది. కార్యక్రమాల్లో వేగం న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో పోటీ పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి సామాన్యం. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విజయాలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని కొనసాగించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా ఫలాన్ని కలిగిస్తుంది. గృహ విషయాల అనుకూలం, వాహన సౌఖ్యం ఉంటుంది. విలువైన వస్తు కొనుగోలు, వాహన కొనుగోలు వంటివి కూడా సంతోషానికి దారితీస్తాయి. మహిళలకు వచ్చింది అనుకూల కాలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో సఖ్యత పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు వేగవంతంగా లాభిస్తాయి. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా వ్యాపార రంగం వారికి ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తాయి. విద్యార్థులకి శుభశకునాలు విద్యాపరంగా గోచరిస్తాయి. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది. వివిధ రకాల మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి అనుకూలత సాధించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించడానికి శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విపత్కర పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ ఎదుర్కోగలుగుతారు. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. కార్యక్రమాలు మెల్లమెల్లగా కొనసాగించి అంతిమ విజయాలు కూడా సాధించగలుగుతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. సందేహాలు ప్రబలమవుతాయి. సంశయాత్మక నిర్ణయాల ద్వారా కార్యక్రమాలు చేపట్టి అయోమయ పరిస్థితులు అంతిమంగా కొనసాగించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. మహిళలకు శ్రమ అధికమవుతుంది. ఓర్పు సహనంతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ఆవేశపూరిత నిర్ణయాలు సమస్యలుగా మారతాయి. వ్యవసాయ రంగం వారికి సామాన్యం. సినీ రంగం వారికి రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాలను దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. రోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా కలిసి వస్తాయి. చిరాకు పరిస్థితులు వృత్తిలో ఉన్నప్పటికీ నియంత్రించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో స్థిరత్వం క్రమక్రమంగా పెంపొందింపచేసుకోగలుగుతారు. మహిళలకు క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు లాభిస్తాయి. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం, పెట్టుబడుల విషయంలో ఆకర్షణీయమైనటువంటి కొనసాగింపు వ్యాపార రంగం వారికి లాభిస్తుంది. మంచి అవకాశాలు సినీ రంగం వారు పొందగలుగుతారు.
వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి వివిధ రకాల మార్గాల ద్వారా అనుకూలత ఆర్థిక పరంగా లభిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహావిష్ణువుని స్మరించడం, దర్శించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు మెల్లమెల్లగా లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో స్థిరత్వం కూడా కొనసాగించగలుగుతారు. అవరోధాలు ఏర్పడినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. అనుకూల పరిస్థితులు గట్టి ప్రయత్నాల ద్వారా సాధ్యపడతాయి. ఆరోగ్య విషయం పర్వాలేదు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం క్రమక్రమంగా లభిస్తుంది. మహిళలకు ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి, గుర్తింపుకు నోచుకుంటాయి. విద్యార్థులకి మెరుగైనటువంటి అవకాశాలు విద్యలో లభిస్తాయి. కార్యక్రమాల్లో వేగం న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు సినీ రంగం వారికి తగ్గుతాయి. వ్యవసాయ రంగం వారికి అనుకూలత గట్టి ప్రయత్నాలతో సుసాధ్యపడుతుంది. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తుంది. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ప్రారంభించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి అభివృద్ధి ప్రారంభమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి లాభిస్తాయి. విద్యపై శ్రద్ధ పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం విద్యాపరంగా బలాన్ని కలిగిస్తుంది. శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ప్రారంభమవుతాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కార్యక్రమాలు వేగవంతంగా ప్రారంభించినప్పటికీ స్తబ్దత ఉంటుంది. త్వరితగతిని విజయాలు పొందలేకపోతారు. విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమాలు మహిళలు మెల్లమెల్లగా పూర్తి చేయగలుగుతారు. విఘ్నాలు, జాప్యాలు వంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపార రంగం వారికి ఆర్థిక అవరోధాలు నియంత్రించలేకపోతారు. విద్యార్థులకి విదేశీ విద్యా ప్రయత్నాల్లో సమస్యలు ఎదురవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారికి తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితులు వైద్య వృత్తి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాలయాపన వ్యవసాయ రంగం వారికి ఆర్థికంగా ప్రతికూలతను పెంచుతుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు వేగవంతంగా పొందటానికి శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు ఆర్థికంగా లేకపోలేదు. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ప్రారంభించి విజయాలు పొందగలుగుతారు. సంఘర్షణలతో కూడినటువంటి వివాదాలతో కూడినటువంటి నిర్ణయాలు కూడా అనుకూలంగా మారతాయి. క్రమశిక్షణ పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. మహిళలకు అత్యంత అనుకూల పరిస్థితులు కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో సమస్యలు కూడా సమాంతరంగా ఉంటాయి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసినప్పటికీ ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు ఆశాజనకంగా మారతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాలు రాజకీయ రంగం వారికి లాభిస్తాయి. వైద్య వృత్తి వారికి ఆగిపోయినటువంటి ప్రయత్నాలు ఇప్పుడు కలిసి వస్తాయి. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విద్యా విషయాల్లో అభివృద్ధి చేకూరాలని,
కార్యక్రమాలు వేగవంతంగా వ్యాపారపరంగా కొనసాగించి ఆర్థిక బలాన్ని పెంపొందింప చేసుకోవాలని, వృత్తిలో అభివృద్ధి సాధించాలని బుధవారం సందర్భంగా శ్రీ మహాగణపతిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.